నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. పద్మశాలి జేఈసీ టీం ఛాలెంజిస్తున్న పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా ఒక విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సందర్భంగా పద్మశాలందరూ కూడా బాధ్యతగా భావించి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీసీ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికలలో పద్మశాలి అభ్యర్థులు పోటీ చేసే చోట ఖచ్చితంగా పద్మశాలికి ఓటు వేయండి. పద్మశాలి అభ్యర్థులు పోటీ చేసినా సరే, నాకు బీఆర్ఎస్ అంటే అభిమానము, నాకు బీజేపీ అంటే అభిమానము, నాకు కాంగ్రెస్ అంటే అభిమానం అని చెప్పి నువ్వు పద్మశాలి అభ్యర్థులు కాకుండా వేరే వాళ్ళ కోటేస్తే మాత్రం ఇక ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు. ఎందుకంటే ఇలా పద్మశాలి జనాభా అత్యధికంగా ఉన్నది, ఓటు బ్యాంక్ ఉన్నది. ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు పద్మశాలి సమాజాన్ని గుర్తించకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఓటు మనం వేసుకోవడం లేదు. కాబట్టి పద్మశాలి కుల బాంధవులారా, ఒక విషయం స్పష్టంగా చెబుతున్న పద్మశాలి జేఈసీ టీం ఛానల్ ద్వారా, మనము ఓటు చైతన్యం చూపించకపోవడం వల్ల ఇటు రాజకీయ వాట రావడం లేదు, హక్కులు కూడా రావడం లేదు. కాబట్టి పద్మశాలందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పద్మశాలి అభ్యర్థులు పోటీ చేసిన పద్మశాలి అభ్యర్థికి వ్యక్తిగతంగా శత్రువైనా సరే అతను కూడా నీ మార్కండేయుని బిడ్డ కాబట్టి, నువ్వు కూడా మార్కండేయుని బిడ్డవు కాబట్టి ఆ మార్కండేయ స్వామిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పద్మశాలి అభ్యర్థికే ఓటు వేయండి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పద్మశాలి అభ్యర్థికి ఓటు వేయడం వల్ల అతను ఒక మాట స్పష్టంగా చెప్తున్నాను. మీరు చాలామంది ఏంటంటే మనం ఓటేస్తేనే గెలుస్తారా అంటారు. పద్మశాలి అభ్యర్థి ఓడిపోని గెలువని, నీ ఓటు మాత్రం పద్మశాలికి వేయాలి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు పద్మశాలి బిడ్డకు ఓటు వేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు, బీఆర్ఎస్ ప్రభుత్వమే రాదు. ఇక్కడ ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు ఇది. కానీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది పద్మశాలి సర్పంచ్లను, ఎక్కువ మంది పద్మశాలి ఎంపీటీసీలను, ఎక్కువ మంది పద్మశాలి జడ్పీటీసీలను, ఎక్కువ మంది పద్మశాలి కౌన్సిలర్లను, చైర్మన్లను గెలిపించుకుంటే ఈ ప్రభావం అనేది 2028 ఎన్నికల్లో చూపిస్తుంది. ఎందుకంటే మనం మొన్న రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ వాట కోసం యుద్ధబేరీ చేసుకున్నాం, శంకరావం చేసుకున్నాం. మొన్న హైదరాబాద్లో ఆత్మగౌరవ సభ పెట్టుకున్నాం. ఇన్ని సభలు పెట్టుకున్నా సరే రాజకీయాలు మాత్రం మనల్ని గుర్తించడం లేదు. కారణం ఏంటంటే మన ఓటు మనకు వేసుకోవడం లేదు. కాబట్టి పద్మశాలి కుల బాంధవులకు ఏం చెప్తున్నంటే ఈ ఒకటే మాట చెప్తున్నా, మన ఓటు మనకు వేసుకునే శాత కాకపోతే అంతకంటే ఈ శాతకంతనం మరొకటి లేదు. ఓటు మన చేతిలో ఉన్నది. కాబట్టి మన ఓటు మనకు వేసుకుందాం, రాజకీయ వాట సాధించుకుందాం. పద్మశాలి రాజకీయంగా ఎదగాలనుకునేటువంటి యావత్ పద్మశాలి కుల బాంధవులు కూడా ఈ వీడియోను మరో పద్మశాలి మిత్రులు షేర్ చేయాలని కోరుకుంటూ, జై పద్మశాలి.